సార్ ఇప్పుడు 10 డేస్‌గా ఏం జరుగుతుంది అనే కోణంలో ప్రజలైతే ఒక భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 10 కాదు. వందల వేల సంఖ్యలో కూడా అక్కడ మహిళలని, చిన్న పిల్లల్ని, స్కూల్ యూనిఫామ్‌లో కూడా ఉన్న అమ్మాయిల్ని పాతిపెట్టారు అంటున్నారు. ధర్మస్థలి అంటే మంజునాథుని క్షేత్రం అక్కడ కొలువై ఉంది వాస్తవంగా. మరి అలాంటి స్థలంలో ఇంత అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా 2 దశాబ్దాలుగా జరుగుతుంది అక్కడ. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత తను వచ్చి ఒక పాయింట్ రేస్ చేస్తే పోలీసులు ఎలా తీసుకున్నారంటారు? అసలు ఏం జరుగుతుందంటారు సార్? నిర్మల్ గారు, మనము ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వందల వీడియోలు, వీటి మీద రకరకాల కథనాలు, రకరకాల విశ్లేషణ, అందులో చాలా పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ ఒపీనియన్స్ కానీ, కొంతమంది ధార్మికవేత్తలు కానీ, సామాజిక సంఘ సంస్కర్తల, మహిళా సంఘాల అన్ని రకాల ఒపీనియన్స్ని కూడా మనం యూట్యూబ్లో చూస్తున్నాం. కానీ వీటన్నిటిలో ఒకటి ద ఫైనెస్ట్ పాయింట్ ఏంటంటే, దీనికి వెన్నుముక్క లాంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది అన్నది నా అబ్జర్వేషన్ మేడం. ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగింది, అక్కడ అరాచకం జరిగింది, మానభంగం చేశారు, చిన్న పిల్లల్ని, మధ్య వయసులో ఉన్న వాళ్ళని, యువతుల్ని. ఇది ఖండించదగ్గ విషయం. ఇది 110% ఇది ఖండించాల్సినటువంటి విషయం. దీన్ని ఎవరు కూడా సమర్థించరు. కానీ ఏ సందర్భంలో మనం ఖండిస్తాం నిర్మల గారు, చెప్పండి మీరు. మీరు కూడా ఒక క్రైమ్ రిపోర్టర్. నిజంగా సాక్ష్యాలు ఉంటేనే దాన్ని ఖండిస్తాము. ఇంకొకటి ఏంటంటే, తను చెప్పిన మాటల్లో ఇది నిజమా అబద్ధమా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా చెప్పొచ్చు సార్. ఎందుకంటే తను చెప్తున్న ఈ క్రైమ్ ఏదైతే ఉందో, నేను తీసుకెళ్ళాను, నేను పాతి పెట్టాను, నా ఫ్యామిలీని బెదిరించారు, నన్ను బెదిరించారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కార్మికుడు మాత్రము. కానీ నేను తీసుకెళ్ళి పాతి పెట్టాను అని అంటే నదీ తీరాన, అది కూడా నదీ తీరాన అటవీ ప్రాంతంలో పాతి పెట్టాను అంటే అది ఒక్కరికే సాధ్యం అవుతుందంటారా? నిర్మల్ గారు, మీరు కూడా క్రైమ్ రిపోర్టర్ కాబట్టి నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి సార్. నేను చేశాను, నేను పాతి పెట్టాను, నేను కాల్చాను అంటే ఒక బరియాలు ఒకటి, క్రిమేషన్ ఒకటి, రెండు. ఒకటే పూడ్చిపెట్టడం అయితే, ఒకటేమో కాల్ చేయడం 2 చేశానని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకెళ్ళి ఖననం చేయాలంటే చిన్న పిల్లలు అయితే చేయగలుగుతాడేమో బహుశా. ఇది మనం భుజం మీద తీసుకొని వెళ్ళి ఖననం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా క్రిమేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది చిన్న పిల్లలైతే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అందులో అన్ని మానభంగాలు జరిగినాయి, అనేక రకాలుగా శరీరాల మీద మరకలు ఉన్నాయి, ఘాట్లు ఉన్నాయి, వాళ్ళ సీక్రెట్ పార్ట్స్లో ఏమున్నాయో చెప్పాడు. అది మనం చర్చించుకోలేం. అయితే ఇంత జరిగిన తర్వాత ఒక ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా మేడం, ఒక 4 క్రిమినల్స్ కలిసి ఒక అమ్మాయిని బలాత్కారం చేశారు. ఆ 4 ఆమె బలాత్కారం చేసి చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక రకంగా ఇతనికి వాళ్ళ మొహాలు చూపించినట్టే ఆ సీక్రెట్ బయటపెట్టినట్టే. ఇప్పుడు అడవిలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నదీ ప్రాంతంలో పూడ్చిపెట్టేటప్పుడు ఇతని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు క్రిమినల్ మేడం, వాడు శవం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, లేదా వాడు ఆధారాలు దొరకదని కాల్ చేస్తాడు, లేదా పూర్తి చేస్తాడు. కానీ ఈ యొక్క వ్యక్తి అంటే ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ వేసినట్టు ఇతన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నది కూడా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా ఒకటే మేడం, 80% మీకు ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా రాజకీయ పార్టీలకి కుమ్మగాస్తున్న సంగతి జగబెరిగిన సత్యం. ఒక సోషల్ మీడియాలో ఏంటంటే, ఒక సామాన్యుడికి భయభ్రాంతులు కాకుండా, మీరే అన్నారు ఇప్పుడు రేపు పొద్దున ధర్మస్థలానికి వెళ్ళడానికి ఎవడన్నా ధైర్యం చేస్తాడా? మహిళలు ధైర్యం చేస్తారా? అక్కడ సెక్యూరిటీ ఏముంది, సీసీ కెమెరాలు ఏమన్నటువంటి స్థాయికి వాళ్ళు ఊహాగాలని వెళ్ళిపోయినప్పుడు, అదే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రాలకు తరలి వస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మేడం, ఇప్పుడు ఇతన్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇతను ఒక్కడే ఇంతమంది శవాలు పూడ్చాడా? పాయింట్ నెంబర్ 1. లేదు, ఒక 2 కలిసి పూడ్చారా, లేకపోతే 3 కలిసి ఇతని టీం ఉందా? 3 కలిసి టీం ఉన్నప్పుడు ఆ 3 ఎవరు? ఇతను కాకుండా ఉన్న 2వ వ్యక్తి ఎవరు, 3వ వ్యక్తి ఎవరు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యక్తుల పేర్లు ఎందుకు రావట్లేదు? కేవలం ఇతను ఒక్కడే మాస్క్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి తనంతా హంగామా చేసి చివరికి ఒకటి తను రావడానికి ముందు కూడా ఎక్కడైతే చివరిగా స్కూల్ యూనిఫామ్తో
ఒక పాపని సమాధి చేశాడో అది తవ్వి ఆ ఎముకలన్నీ అంటే ఒక అస్థిపంజరం లాగే ఎముకలన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఇది నమ్మొచ్చంటారా? ఇక్కడ ఇంకో కొంచెం ఒక్క విషయం మీకు లోతుగా చెప్పాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఫస్ట్ సమాజం ప్రశ్నించింది, మీడియా ప్రశ్నించింది, చివరికి పోలీసు వర్గాలు కూడా ప్రశ్నించింది ఏంటంటే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఎందుకు ఉన్నావు నువ్వు, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నప్పుడు అతను ఇమీడియట్గా ఆత్మరక్షణలో ఒక సమాధానం ఏం చెప్పాడంటే నన్ను బెదిరించారు, నన్ను చంపేస్తున్నారు, నువ్వు వెనక నేను చెప్పిన పని చేయకపోతే రేపు పొద్దున నీ ఫ్యూచర్ కూడా ఇదే, ఈ భూమిలోనే ఎక్కడొక్కడ నువ్వు కూడా పూడ్చబడతావు అని చెప్పారని చెప్పాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే కామన్గా చెప్పేటువంటి కారణం ఏంటంటే నన్ను కూడా బెదిరించారు, ఆ వ్యవస్థలో నన్ను కూడా ఇరికిస్తారన్న భయంతో నేను పారిపోయానో లేకపోతే అక్కడ వాళ్ళని ఎదుర్కోలేక నేను వెళ్ళిపోయాను అని చెప్పడం అన్నది అతను నిజంగా అంత నిజాయితీగా అంత హానెస్ట్గా చెప్పినట్టయితే అది లేదు. ఎందుకంటే అక్కడ అతను భయపడ్డాడు, భయభ్రాంతులయ్యాడు అన్నప్పుడు ఫస్ట్ మీరు భయపడేది మిమ్మల్ని చంపుతారన్న దానికి కాదు మేడం. మీరు ఏ రకంగా ఎంత హేయమైనటువంటి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న శవాన్ని చూసినప్పుడు ఫస్ట్ మీకు భయం వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మీరు నా ప్రొఫెషన్ మీకు తెలుసు కాబట్టి అసలు ఒక డెడ్ బాడీని చూస్తేనే మనిషికి ఒక భయము, ఆందోళన, అది కూడా ఏంటి మేడం అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ. అది ఇప్పుడు నీ జాబ్ అదే అయ్యుండొచ్చు, నీ వృత్తి అదే అయ్యుండొచ్చు, నీకు గవర్నమెంట్ పేమెంట్ అదే ఇస్తుంది, దానివల్ల అంటే అప్పుడే భయపడి పారిపోవచ్చు కదా అనేది కూడా ఒకటి. అది కాకుండా అబ్నార్మల్ డెడ్ బాడీ మేడం. ఇప్పుడు నార్మల్గా చనిపోయిన వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోయారు, ఏదైనా వయసు వచ్చి చనిపోయారు, అది వేరే విషయం. ప్రతి డెడ్ బాడీని అతను అబ్నార్మల్ కండిషన్లోనే చూశానని చెప్పాడు. కొన్ని శవాలు అయితే అసలు మొహం కాల్చేసినాయి, ఆర్గన్స్ కూడా తీసేశారని చెప్పాడు. సో అతను చదువుకి అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్కి, అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి, అతను చదివిన చదువు, యూనివర్సిటీ కానీ చదువులు, వీటన్నిటికీ సంబంధం లేనటువంటిది కేవలం అనుభవంతో వృత్తిపరంగా ఉద్యోగం చేరిన తర్వాత చేసినటువంటి పనులు అవి. అవునా కదా? అవన్నీ ఉద్యోగం చేరిన తర్వాత తప్పనిసరి అతని బాధ్యత అది. ఉరి వేసేవాడు కూడా వాడు బాధ్యత వేస్తాడు తప్ప ఆ ఉరి వేసేవాడిని కక్షతో వేయడు, కేవలం బాధ్యత. అంత అబ్నార్మల్ స్టేజ్లో డెడ్ బాడీస్ని చూసిన వాళ్ళు ఎంత షాక్లో ఉంటారు అన్నది ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు నార్మల్ డెడ్ బాడీస్ చూడట్లేదు డైలీ. అంటే అతను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.